నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. నిన్ను గూర్చి ఒక ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని గూర్చి ఒక ఆయన ఆధాపడుతున్నాడు. అంతేగా, ఇప్పుడు కుమారులు బాగోపోతే శోభ ఎవరికి? బిడ్డలు బాగోపోతే, బిడ్డల పరిస్థితి బాగోపోతే అల్లాడిపోయేది ఏ హృదయం? తల్లిదండ్రుల హృదయమే కదా. అలాగే ఆయన కూడా మనం మొయ్యలేక మోస్తున్నటువంటి భారాలను చూసి, కృంగిపోతున్న భారాలను చూసి, జీవితం అనవసరం అనుకుంటున్నటువంటి సన్నివేశాలను చూసి ఆయన చింతిస్తున్నాడంట, ఆయన బాధపడుతున్నాడంట, ఆయన ఆవేదన చెందుతున్నాడంట. కాబట్టి ఆయన అంటున్నాడు, ఒరే ఇంకెంతకాలం నీకు నువ్వే మోస్తావురా, నువ్వు మొయ్యలేవురా చింతని, ఆ భారాన్ని నువ్వు మొయ్యలేవు, ఆవేదన నువ్వు మొయ్యలేవు, దాన్ని నువ్వు నా మీద వేసేయి. నీవు మోయలేని దాన్ని ఆయన తీసుకుని, ఆమేన్, ప్రయాసపడి భారము మోసుకొని పోవుచున్న సమస్త జనులారా, ఇదిగో నీ భారాన్ని నాకివ్వు, నా విశ్రాంతిని నువ్వు తీసుకో.